రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా తనదైన శైలిలో పరిపాలనను సాగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శేష్ మహల్ లో కూర్చొని పనిచేసే సీఎం ను కానంటూ రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని గత ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ కు రేఖా గుప్తా తనదైన శైలిలో చురకలంటించారు. దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా తనదైన శైలిలో పాలనను సాగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం దేశ రాజధాని అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజల గురించి ఆలోచించకుండా శేష్ మహల్ నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నట్లు రేఖా గుప్తా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ మాదిరిగా తాను శేష్ మహల్లో కూర్చుని పనిచేసే సీఎంను కాదని చెప్పిన రేఖా గుప్తా 24 గంటలు ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పనిచేసే ముఖ్యమంత్రినని స్పష్టం చేశారు. ఢిల్లీలో మహిళలను సీఎంను చేయడంతో సులభంగా అధికారం తమ చేతిలో పెట్టుకోవచ్చని బీజేపీ నేతలు ఈ పదవిని కట్టబెట్టినట్లు వస్తున్న వార్తలపై రేఖా గుప్తా బదులిచ్చారు. మహిళలపై బీజేపీకి ఉన్న గౌరవంతోనే దేశ రాజధానికి తనను సీఎంగా నియమించారని రేఖా గుప్తా అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తనను కేవలం ప్రజలు మాత్రమే నియంత్రించగలరని రేఖా గుప్తా స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు కేవలం తనకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారే తప్ప అధికారం తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆలోచన వారికి ఉండదని రేఖా గుప్తా చెప్పారు. తామంతా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కలిసికట్టుగా దేశ రాజధానిని అభివృద్ధి బాటలో నడుపుతామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా విశ్వాసం వ్యక్తం చేశారు. అనుభవం లేకపోయినా ఒకేసారి ఉన్నత పదవిని చేపట్టడం ఎలా ఉందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు ఎదురైన ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన షాయరీ ప్రస్తావించారు. నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాను, ఎవరైనా ఆ తుఫానుకు కాస్త చెప్పండి, అదుపులో ఉండమని అంటూ బదులిచ్చారు. ముఖ్యమంత్రిని కావడం తన కల కాదని, తన దారిలో తాను పనిచేసుకుంటూ ముందుకెళ్లారని రేఖా గుప్తా స్పష్టం చేశారు. ఈ పదవి లాటరీ కాదని పేర్కొన్న రేఖా గుప్తా మన దేశంలో మహిళలపై ఉన్న గౌరవానికి ఇది చిహ్నమని అభిప్రాయపడ్డారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్ధాంతంతోనే సీఎంగా తనను నియమించినందుకు ప్రధాని మోదీ, పార్టీ నేతలకు రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం దేశ మహిళలకు మంచి సందేశాన్ని ఇస్తుంది అని రేఖా గుప్తా వెల్లడించారు. గత ప్రభుత్వాల పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు, అవినీతిని పారదోలేందుకు కట్టుబడి ఉన్నామని రేఖా గుప్తా స్పష్టం చేశారు. ఢిల్లీలో సీఎంగా అధికారం చేపట్టిన మొదటి రోజే శేష్ మహల్లో ఉండబోనని చెప్పానని తెలిపిన రేఖా గుప్తా ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును విశ్రాంతి, సౌకర్యం కోసం ఉపయోగించుకునే హక్కు తనకు లేదని, ఆ ఆస్తి ఢిల్లీ ప్రజలదని రేఖా గుప్తా అన్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో అధికారిక నివాసంగా ఉపయోగించిన బంగ్లాను శేష్ మహల్గా బీజేపీ అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ 7 స్టార్ రిసార్ట్ మార్చుకున్నారని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్ మోసాలకు ఆ మహల్ ఓ ఉదాహరణ అంటూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి. దీంతో ఆప్ ఘోర పరాజయం పాలవగా బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా రాజధాని అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని చెబుతున్నారు. ఆప్ పాలనలో దేశ రాజధాని అభివృద్ధికి నోచుకోలేదని చెప్పిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గత ప్రభుత్వాల పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు, అవినీతిని పారద్రోలేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.